2025లో ఏదో సాధిద్దాం, ఏదో చేసేద్దాం అన్న మీ అందరికీ ఈ వీడియో. 2025 డిసెంబర్‌కొచ్చేసరికి అరే భాయ్! ఏం చేయలేకపోయినా నేను అన్న ప్రాబ్లమ్స్ లేకుండా ఈ స్టెప్స్ ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటది. ఒక పెన్, పేపర్ పెట్టుకొని రాసుకోండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ హెల్త్. ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్ బావుంటేనే మనం ఏ పనైనా చేయగలం. దట్స్ ఫర్ ష్యూర్. కెరియర్ అని ఇవే చెప్తుందని అంటున్నారు. కెరియర్ అయినా, హెల్త్ అయినా, ఇంకేదైనా ఫిజికల్ హెల్త్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు చెత్త తిండి తినకుండా కరెక్ట్ తిండి తిని మీ గట్‌ని క్లీన్‌గా ఉంచుకొని బ్రెయిన్ యాక్టివ్ పెట్టుకోండి. డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. యూ సీ ద డిఫరెన్స్ దట్ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది, మీ డెసిషన్ మేకింగ్లో ఎంత చేంజెస్ ఉంటాయి అన్నది. అది రియలీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు చాలా ఐడియాస్ బ్రెయిన్లో ఉండుంటాయి, కానీ అవి బయటికి రావు కదా. అవి బయటికి రావాలి అన్నప్పుడు మీకు ఒక లాంగ్వేజ్ మంచిగా రావాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. ఓకే, అది వచ్చేసి పాయింట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎంత అనుకున్నా అది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకోండి. అది ఇంటర్వ్యూస్లో కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ, వేట్లో అయినా ఇంప్రూవ్మెంట్. అది మీకు ఓవర్ నైట్ రమ్మంటే అస్సలు రాదు. ప్రాక్టీస్ చేయండి. చాలా టిప్స్ ఉన్నాయి దీనికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. మనం ఏదన్నా చెప్పాలనుకుంటే ఆ స్టోరీ ఎట్లా చెప్తాం, అదంతా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. వాటి మీద వర్కౌట్ చేయండి డెఫినెట్గా. అండ్ ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 చెప్తా. స్కిల్స్ టు లెర్న్ ఇన్ 2025లో టాప్ పెట్టుకుంటే మనకు ఏఐ టూల్స్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ప్రతి ఫంక్షన్లో చూసుకుంటే లాయర్ కానీ, జర్నలిజం కానీ, లేదంటే హెచ్ఆర్, ఫినాన్స్, దేంట్లో చూసినా మనకి రకరకాల ఏఐ బేస్డ్ టూల్స్ వచ్చినాయి. ఈ ఏఐ బేస్డ్ టూల్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఇట్ విల్ రెడ్యూస్ ది వర్క్ లోడ్ అండ్ ఇంక్రీజ్ ఆర్ ప్రొడక్టివిటీ అనమాట. ఆ టూల్స్ మనకేంటి అన్నది మనం తెలుసుకొని వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నేర్చుకొని యూజ్ చేయండి. దట్ విల్ రియలీ హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్, మీరు కనుక స్టూడెంట్స్ అయితే బీ రెగ్యులర్ టు క్లాసెస్. అసలు క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళండి. క్లాసెస్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మీకు క్లాసెస్ రెగ్యులర్గా అయితే కనుక యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీరు ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్లో మీరు ఒక 25th ర్యాంక్లో ఉన్నారనుకోండి, ఎవ్రీ సెమిస్టర్కి మీరు ఐ షుడ్ గో అప్ టు 25th నుంచి 20th ర్యాంక్కి, దాని తర్వాత 18th ర్యాంక్ ఆర్ 15th ర్యాంక్, అలా లాస్ట్ మీ గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయే టైం కల్లా మీరు టాప్ 10లో ఉండేటట్టు చూసుకోండి. అది ఎవ్రీ టైం మీరు ఆ ప్రోగ్రెస్ పెట్టుకుంటే కనుక ఇట్ విల్ బీ పాసిబుల్. అండ్ ఈ ప్రోగ్రెస్ మీకు మెంటలీ అలవాటైతే కనుక ఖచ్చితంగా ప్రతి టాస్క్ మీరు కెరియర్లో డెవలప్ చేసుకునే దాంట్లో డెఫినెట్గా మీరు అది అప్లై చేస్తారు. ఇట్ విల్ బీ వర్కింగ్. ఒకవేళ వర్క్ కాకపోతే చెప్పండి, మీరు ఫాలో చేసినా, నేను 6 months చేసినా వర్క్ అయితే లేదని చెప్పండి, చూద్దాం. మీకు క్లాసెస్ సరిగా కాకపోతే ఎందుకంటే అది వేరే టాస్క్. నెక్స్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక రమేష్, సురేష్ అని ఉన్నాడు. నవ్వు ట్యాగ్ దట్ రమేష్, ట్యాగ్ దట్ సురేష్ అనకుండా ఇది వినండి. రమేష్కి, సురేష్కి ఇద్దరికి సిమిలర్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నాయి. ఇద్దరు గోల్ ఓరియంటెడ్. ఇద్దరికి వాళ్ళ ఫ్యామిలీ కష్టాలు, ప్రాబ్లమ్స్ తెలుసు. వాటిని ఎరాడికేట్ చేసేసి కంప్లీట్గా ఒక గ్రో అవుదామని అనుకున్నారు. రమేష్కి ఏమైంది, హీ చోజ్ ద పీపుల్ హూ వర్ యాక్చువల్లీ ఆస్పైరింగ్, అంబిషియస్. చాలా చూసుకొని లెర్నింగ్ చేస్తున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నాడు, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అని చూసుకున్నాడు. ఇవన్నీ చూసుకొని రమేష్ ఉన్నాడు. ఒక పక్కన సురేష్ ఏం చేశాడు, హీ వెంట్ టు పీపుల్ హూ వర్ లైక్ గ్యాంబ్లింగ్లో, లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడంలో, అడ్డమైన అడిక్షన్స్ చేయడంలో ఎంగేజ్ అయిపోయాడు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయే టైం వచ్చేసరికి రమేష్ ఏమో తను ఒక జాబ్ సంపాదించుకుంటూ, ఇట్ కుడ్ బి క్యాంపస్ ప్లేస్మెంట్ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ కావచ్చు, హీ గాట్ అ జాబ్, హీఈస్ డూయింగ్ రియలీ గ్రేట్ విత్ హిస్ కెరియర్. మరి సురేష్ ఏమైండు, డిప్రెషన్లో పోయి ఒక యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాగా తయారయ్యండు అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే పియర్ గ్రూప్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఎంగేజ్ చేసే ఆ పియర్ గ్రూప్ని కనుక మీరు సాలిడ్ ఉంచుకుంటే, హూ విల్ బీ హెల్పింగ్ యూ టు బిల్డ్ యువర్ కెరియర్, దెన్ దట్ విల్ బీ సూపర్ యూస్ఫుల్. సో ఇప్పుడే మీరు ఆ ఫిల్టర్ పెట్టేసుకోండి. వీడు నా జాన్ జిగ్రీ రా బై అని అనుకున్నా వాడు మిమ్మల్ని పాడు చేస్తున్నాడు అంటే కనుక జస్ట్ టేక్ ఎ రైట్ డెసిషన్. పాయింట్ నెంబర్ 6 ఇక్కడ ఒక పెద్ద గోల్ పెట్టుకోండి. లైక్ ఎండ్ ఆఫ్ 2025 నేను ఈ పలానా జాబ్ కొట్టాలి. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ చేయాలి, లేదంటే ఇంకేదో మీ డ్రీమ్ జాబ్ ఇది చెయ్యాలి అన్నప్పుడు అంత పెద్ద గోల్ని ఒకటేసారి చూస్తుంటే అది డ్రీమ్ లాగానే ఉంటుంది, మూవీ లాగా. కానీ అంత పెద్ద గోల్ని స్మాల్ గోల్స్గా డివైడ్ చేసుకోండి. క్వార్టర్లీ గోల్స్, మంత్లీ గోల్స్, మంత్లీ నుంచి వీక్లీ గోల్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. అది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అరే ఇంత స్మాల్ టాస్క్ నేను చేయగలను అంత కాన్ఫిడెన్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది, చెప్తున్నాను నేను.
ఆ గోల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఒక 10 గోల్స్ పెట్టుకున్నారనుకోండి, బై 2025 ఐ షుడ్ రీచ్ దీస్ థింగ్స్ అని. ఆ 10లో అట్లీస్ట్ 6 అయినా మీకు వచ్చే సోల్ సాటిస్ఫాక్షన్ అనేది అది వేరే లెవెల్ ఉంటుంది చెప్తున్నాను. అండ్ లాస్ట్ పాయింట్, బిఫోర్ గోయింగ్ టు బెడ్ రేపు నేనేం టాస్క్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం పని చేయాలి, ఏం ఆపర్చునిటీస్ వెతకాలి, ఇవన్నీ కనుక మీరు ఒక చెక్ లిస్ట్ రాసుకుంటే యూ విల్ హ్యావ్ క్లారిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్. మంచిగా స్లీప్ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏం పని చేయాలరా, ఏం నేర్చుకోవాలరా అన్న కన్ఫ్యూజన్లో లేకుండా యూ విల్ డెఫినెట్లీ బీ హ్యావింగ్ క్లారిటీ అండ్ మీకు ఒక మంచి కెరియర్ ఆస్పిరేషన్ బిల్డ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు ఈ 7 పాయింట్స్ కనుక ఫాలో అయ్యి ఖచ్చితంగా ఫాలో అయితే యూ షేర్ దట్ ప్రోగ్రెస్ విత్ అస్. మీ స్టోరీస్ని మీరు షేర్ చేయండి. వీ విల్ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ యూ. మాట్లాడతాము. మీరు మీ ప్రోగ్రెస్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. లేదు ఇదంతా చెప్పడానికి బాగానే ఉంటుంది మేడం, మీరు మంచిగా చెప్తారు కానీ మాకు ఎవరు హెల్ప్ చేస్తారు అన్న సిచ్యువేషన్స్ కొంతమందికి వస్తుంటాయి. బికాస్ అందరూ సెల్ఫ్ హెల్ప్తోని గ్రో అవ్వలేరు. దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ నీడ్ హ్యాండ్ హోల్డింగ్. అటువంటి హ్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ బీ హెల్పింగ్. వాళ్ళకి వీడియో కాంటెంట్ చాలా అవైలబుల్ ఉంది హెల్ప్ చేయడానికి. లేదు మాకు అలా కూడా కాదు, మాకు పర్సనల్ గైడెన్స్ కావాలి, 1-on-1 కోచింగ్ కావాలి అనుకుంటే కనుక వి ఎట్ విద్వికా కెరియర్ కోచింగ్ వీ విల్ హెల్ప్ యూ గైస్ టు బిల్డ్ యువర్ ఓన్ కెరియర్. సో మీకు హెల్ప్ చేసి మీకు ఒక సక్సెస్ స్టోరీని క్రియేట్ చేస్తాం, మీకు ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తాం. Okay, so please follow these 7 steps and looking forward for great comments.